కౌలాలంపూర్కి 2.5 గంటల జర్నీలో సబాత్ బెర్నామ్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో మన తెలుగు వాళ్ళ టెంపుల్ ఒకటి ఉంది, పైడితల్లి అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్లో గత ఆదివారం మన తెలంగాణ తెలుగు సంఘం వాళ్ళు ఈ బోనాల ఉత్సవాలని నిర్వహించారు. అసలు చాలా బాగా జరిగింది. అసలు అంటే చాలా మనకి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే 2.5 అవర్స్ జర్నీ, 2 బస్సులు వేశారు. సో చాలా హ్యాపీగా మొత్తం ఫ్యామిలీస్తో వచ్చి అక్కడికి మొత్తం ఆ ఉత్సవాలని జరుపుకొని మళ్ళీ ఈవినింగ్ తిరిగి రావడం జరిగింది. అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఇది మా పండుగ అని వాళ్ళు కూడా దాన్ని ఓన్ చేసుకొని మాకు ఎంత సహాయ సహకారాలు అందించారో చెప్పలేము. వాళ్ళ సొంత ఫ్యామిలీలాగా చూసుకున్నారు. సో ఇదండి, ఒకసారి చూడండి. చూడండి, కూడా మన తెలుగు వాళ్ళే. చూడండి, ఇక్కడ తెలుగులోనే రాసి ఉంది ద్వారశక్తి అని. చూడండి, ద్వారశక్తి గజలక్ష్మి అని. బయట కూడా టెంపుల్ బయట కూడా తెలుగులోనే రాసి ఉంది టెంపుల్ పేరు, పైడితల్లి అమ్మవారి గుడి అని. అంటే చాలామంది మనకి ఇక్కడ స్థానికంగా ఉన్న తెలుగు వాళ్ళు ఉత్తరాంధ్ర సైడ్ నుంచి మేజర్గా వచ్చారు కాబట్టి ఈ పైడితల్లి అమ్మవారు అని మనకి విజయనగరంలో ఫేమస్. సో ఆ పైడితల్లి అమ్మవారిని ఇక్కడ వాళ్ళు ప్రతిష్ఠించారు అని నేను అనుకుంటున్నా. సో నేనైతే వివరాలు అడగలేదు. జనరల్గా ఈ పైడితల్లి అమ్మవారు అని మనకి ఉత్తరాంధ్ర సైడ్ ఉంటుంది, విజయనగరంలో ఫేమస్ కాబట్టి. ఇవన్నీ మన తెలంగాణ తెలుగు సంఘం, మలేషియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో జరిగిన బోనాలు. సో ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఆ ఛానల్ వీక్షిస్తూ ఉండండి. జై హింద్.